ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. మాజీ మంత్రి అనిల్ ఇతర నేతలతో కలిసి ప్రసన్న కుమార్ ను ఆయన పరామర్శించారు. నెల్లూరు జిల్లాను కూటమి నేతలు ఫ్యాక్షన్ జిల్లాగా మార్చేస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు. కాకాని గోవర్ధన్ అక్రమ అరెస్ట్, ప్రసన్న కుమార్ నివాసంపై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రసన్న కుమార్ ఇంటిని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డికి వైసీపీ శ్రేణులంతా అండగా ఉండి న్యాయ పోరాటం చేస్తామని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ జిల్లాను తలపిస్తూ ఉంది. మొట్టమొదటగా గోవర్ధన్ అన్న పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 40 రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా గిరెస్టులు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు. కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది. దానికి ఇంకా కూడా ఈరోజు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. ఇది చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో దారుణంగా ఉండే పరిస్థితి